హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మేమైతే లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము, లైక్ 1 వీక్ అలాగా. సో ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఏం చేస్తున్నాము, అక్కడ ఏంటేంటి ఉంటాయి అని మొత్తం అంతా ఇక్కడైతే నేను చెప్తాను. లైక్ కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా చెప్తూ ఉంటాను. అక్కడక్కడ మేము ఏమేమి చూసాము, ఏం తిన్నాము, అవన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. ఇప్పుడైతే చెక్-ఇన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో చెక్-ఇన్ చేసిన తర్వాత మన లగేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే సో దట్ మనం కొంచెం ఫ్రీ అయిపోతాం కదా. కొంచెం మాకు 2 kilos మాకు వెయిట్ ఎక్కువ ఉంది. సో అది ఫస్టే అందుకే ఫాస్ట్గా ఇచ్చేస్తే సో దట్ మనం ఫ్రీ అయిపోవచ్చు. మాకు 40 ఉండాల్సింది, లైక్ 41, 42 ఉందన్నమాట. సో అది కూడా యాక్సెప్ట్ చేస్తాడో లేదా డౌట్ ఉంది మాకు. అందుకనే ఇంకా ముందే వచ్చేసాము. సో ముందే ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతాం కదా. ఆ రోజైతే ఫుల్గా రెస్టారెంట్స్ అయితే వెతుకుతున్నాం అనమాట, ఎక్కడ బాగుంటుందని చెప్పి. ఇంకా చాలా దూరం వెళ్ళి ఇంకా అక్కడ ఏమీ లేకపోతే మాకు కావాల్సింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బ్యాక్ అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకా బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా వెండీస్ అయితే అనుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా నడుస్తున్నాం అనమాట. ఇంకా మేమైతే చాలా దూరం వెళ్ళి బ్యాక్ అయితే అవుతున్నాం. ఇంకా ఫుడ్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఇంకా లైట్గా సో వస్తుంటే మాకైతే ఫిష్ ఎక్వేరియం అయితే కనిపించింది. ఇంకా అది చూసుకుంటే ఇంకా వస్తున్నాం అనమాట. సో ఈలోపు టైం ఉంటే స్కై లింక్ కూడా చూద్దాం అనుకుంటున్నాం, అది ఎప్పుడు ఎక్కలేదు. సో అది కూడా ట్రై చేద్దామని అయితే అనుకుంటాం ఒకవేళ టైం ఉంటే. సో ఇప్పుడైతే ఈ ఫిష్ ఎక్వేరియం చూసి ఇంకా నెక్స్ట్ అయితే వెండీస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఫుడ్ అయితే తీసుకుంటున్నాము. సో లైట్గా తీసుకుందాం, ఎందుకంటే ఫ్లైట్ ఉంది కదా. సో అందుకనే లైట్గా తీసుకుందాం అని చెప్పి సో ఒక్కొక్క బర్గర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి అయితే మా జోన్కి అయితే వచ్చేసాము, లాస్ వేగాస్ జోన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. ఇప్పుడైతే మా జోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్కై లింక్ కూడా వెళ్దాం అనుకున్నాం కదా, కాకపోతే మాకు కుదరలేదు. సో ఇంకా తినేసరికి ఇంకా అక్కడ నుంచి వాక్ చేసుకొని వచ్చేసరికి టైం అయింది. సో ఇంకా జోన్కి వచ్చేసిన తర్వాత ఇంకా పిలుస్తారు కదా. సో అందుకని ఇంకా దాని గురించి అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేమైతే. అయితే ఫ్లైట్ కూడా ఎక్కేసాము. ఇంకా విండో సీట్ గురించి అయితే కొట్టుకుంటున్నాం, మాకు కావాలంటే మాకు కావాలని. ఇంకా గర్ల్స్ అయితే విన్ అయ్యాము. సో మేమైతే ఇంకా విండో సీట్ దగ్గర కూర్చొని ఇంకా ఫుల్గా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆల్ థ్యాంక్స్ టు అత్తయ్య మామయ్య అనమాట. మాకైతే వీళ్ళు బర్త్డే రోజు అయితే సర్ప్రైజ్ అయితే చేశారు. మీరైతే ఫుల్గా అమెరికా వచ్చి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇదే మీకు హనీమూన్ ట్రిప్ అనుకుంటూ మాకైతే ఫుల్గా అయితే సర్ప్రైజ్ చేసి మీరు ఇంకా బయటికి వెళ్ళండి, ఈ వీక్ అంతా మీదే అని చెప్పేసి ఇంకా మాకైతే హోటల్ టికెట్స్ అండ్ ఆల్సో ఫ్లైట్ టికెట్స్ కూడా అత్తయ్య మామ అయితే బుక్ చేసి మమ్మల్ని అయితే పంపిస్తున్నారు వేగాస్కి అయితే. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా ఈ ట్రిప్లో అయితే. మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. సో మేమైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎప్పుడు వేగాస్లో దిగుతాం, ఎప్పుడు కసినో ఆడతాం అనే థాట్లోనే ఉన్నాము ఫుల్గా. అండ్ ఆల్సో మాకు వేగాస్కి లైక్ 3 hours డిఫరెన్సే ఉందన్నమాట. సో ఆ 3 hours మేమంతా దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఏం చూడాలి, ఏమేమి ఎంజాయ్ చేయాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, అవన్నీ అయితే లిస్ట్ పెట్టుకొని ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ అవే ఉంటాయి నావి. పైనుంచి చూస్తుంటే కింద చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో చాలా రోజులు అయింది ఇంకా ఫ్లైట్ ఎక్కి, ఇంక ఇది ఫీల్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము దిగిపోయిన తర్వాత మాకైతే టైం అయితే చేంజ్ అయిపోయింది. డాలస్కి ఇక్కడికి 3 hours డిఫరెన్స్ అనమాట. సో మేము అక్కడ నైట్ 10 o'clock ఎక్కామన్నమాట. సో ఇక్కడ దిగేసరికి 1:30 అలా అయింది. అండ్ ఇక్కడ టైమింగ్ చేంజ్ అయిపోయింది. నెట్ ఆన్ చేసిన వెంటనే మాకైతే లైక్ 11:30 అలా చూపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ ఎయిర్పోర్ట్లోనే మాకైతే కసినోస్ అయితే కనిపించాయి. సో స్టార్టింగ్ నుంచి వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకు ఫుల్గా. సో ఫుల్గా కసినో ఆడుకోవాలి, డబ్బులు గెలుచుకోవాలి అనే థాట్లో మేము నలుగురం అయితే ఉన్నాం ఫుల్గా.
ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్‌లో దిగాము. సో, ఎక్కడికంటే లాస్ వేగాస్ అయితే వచ్చేసాము. సో, ఇప్పుడైతే బ్యాగ్ తీసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాం. మా లగేజ్ అయితే ఉంది. సో, మాదొక బ్యాగ్ అండ్ ఆల్సో ప్రణీలకి వాళ్ళది ఒక బ్యాగ్ అనమాట. సో, ఇప్పుడైతే లగేజ్ తీసుకోవడానికైతే వెళ్తున్నాము. ఇక్కడ మెట్రో ఉందనమాట. సో, అదెక్కి వేరే ప్లేస్‌కెళ్ళి అక్కడి నుంచి మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా లగేజ్ అయితే తీసుకున్నాము. సో, ఇంక అక్కడి నుంచి అయితే ఇంక నడుచుకుంటూ ఇంకా బయటికైతే వచ్చేసామనమాట. సో, బయటికొచ్చేసరికి చాలా చల్లగా ఉంది. సో, మాకు దిగిన వెంటనే టెంపరేచర్ చాలా లోలో ఉందనమాట. స్వెటర్స్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం చలి ఆగింది. లేకపోతే ఫుల్‌గా ఇంకా ఫ్రీజ్ అయిపోయేవాళ్ళమేమో. మేబీ అంత చలిగా ఉంది బయట ఆ టైంలో అయితే. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాం. మా పక్కనే హోటల్ అనమాట. సో, అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో, ఇంకా లగేజ్ అంతా కార్‌లో పెట్టేసి ఇప్పుడైతే టైం 11:30 అయిందనమాట. డాలస్‌లో అయితే 1 అయింది. సో, మా ఫేసెస్ అయితే కొంచెం టయర్డ్‌గా అనిపించింది. కానీ ఈ ప్లేస్‌కి వచ్చిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట ఫుల్ లైట్స్ చూసి. సో, ఇప్పుడైతే మేమైతే ఒక 1 వీక్ ట్రిప్ అనుకుంటున్నాము. సో, ఈ 1 వీక్‌లో నేనేమైతే చూసానో అవన్నీ అప్డేట్ అయితే చేస్తాను యూట్యూబ్‌లో. సో, మీరైతే చూసి మాకైతే చెప్పండి కమెంట్స్‌లో ఎలా ఉందో సిటీ అంతా. సో, ఇప్పుడైతే మాకు పర్సనల్‌గా అనిపించింది యూఎస్‌లో వచ్చామని చెప్పి. సో, డాలస్‌లో ఉన్న వరకు మాకైతే లైక్ ఇండియాలో ఉన్నట్టు అనిపించింది కొంచెం. సో, ఇప్పుడైతే ఒక ప్లేస్కి వచ్చాము. ఆ ప్లేస్ ఇంత ఫుల్ ఒక వైబ్ ఇస్తుంది. సో, మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. నెక్స్ట్ డే ఏం చేయాలి, కమింగ్ డేస్ అన్ని మేము ఏం చేయాలనేది ఒక లిస్ట్ అయితే పెట్టుకున్నాము. ఆ లిస్ట్ అంతా డే బై డే మీకైతే యూట్యూబ్లో అయితే పెడుతూ ఉంటాను. డే 1 నుంచి డే ఎండ్ వరకు ఏం చేస్తామనేది. లెట్స్ గో. ఇప్పుడైతే మన హోటల్కి వచ్చేసాము. సో, ఎక్కడికంటే ఎక్స్కాలిబర్ హోటల్ అండ్ కసినోకి అయితే వచ్చేసాము. సో, నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. సో, ఎలా ఉందో మొత్తం అంతా మీకు కూడా చూపిస్తే నేను కూడా చూస్తాను అనమాట. లెట్స్ గో. ఇప్పుడైతే చెక్ ఇన్ చేస్తున్నాము. సో, రూమ్ అయితే తీసుకుంటున్నాం 2. సో, రూమ్ తీసుకొని ఇంక నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. మాకైతే రూమ్ అలాట్ చేశారు. సో, ఎక్కడ ఉంటున్నామంటే రిసార్ట్ టవర్ దగ్గర అయితే ఉంటున్నాము. సో, ఇప్పుడైతే ఎలివేటర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో, అక్కడ లిఫ్ట్ ఎక్కి ఇంకా 11th ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట. సో, ఇప్పుడైతే ఎలివేటర్స్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము.
మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసాము. సో మా రూమ్ అయితే ఇలా ఉంది, 2 బెడ్స్తో టీవీ ఇంకా అన్నీ ఇచ్చారు. సో బయట అయితే వ్యూ అయితే మాకేం లేదు. సో మేమైతే రూమ్ చేంజ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఇంకా కిందకి వెళ్ళి అడిగితే లైక్ రేపు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా చూద్దామని అయితే చెప్పారనమాట. సో ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట మేము వెళ్ళిన టైంలో. సో అందుకని ఇంకా రూమ్స్ అయితే ఖాళీ లేవు. సో నెక్స్ట్ డే అయితే ఇస్తామని అయితే చెప్పారు. సో ఇంక సరే అని చెప్పేసి ఇంకా కిందకి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా కసినో అయితే ఆడాలని ఫుల్గా రామైతే గోల్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట మేమందరం అయితే. ఇంకా రామ్ అయితే ఆడేశారనమాట. నెక్స్ట్ నేనైతే ఆడుతున్నాను. నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గేమ్ ఎలా ఆడాలని చెప్పి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట కసినో ఆడ్డామన్నమాట, స్లాట్ మిషన్స్. సో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మనీ పెట్టిన తర్వాత మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను. నా తర్వాత ఇంకా ప్రణి కూడా ఆడిందనమాట. సో మేము నలుగురం ఆడామన్నమాట. మేము నలుగురం ఆడిన తర్వాత ఆ రోజు అయితే మనీ అయితే మాకు రాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ Mahiram. Bye bye.